నిజామాబాద్ జిల్లాలో తొలిసారి కొకైన్తో పాటు ఎండిఎంఏ లాంటి మత్తు పదార్థాలు పోలీసులకు చిక్కాయి. ప్రధానంగా మెట్రోపాలిటన్ ప్రాంతాలకు పరిమితమైన డ్రగ్స్ పట్టుబడడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపింది. గత నెల 31న నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నడిపల్లి తండాలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కోనసీమ జిల్లాకు చెందిన ద్వారంపూడి విక్రమ్, పల్నాడు జిల్లాకు చెందిన షేక్ ఖాజా మొయినుద్దీన్ వద్ద భారీగా మత్తు పదార్థాలను పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ ను ఢిల్లీకి చెందిన రాహుల్ అనే వ్యక్తి ద్వారా తీసుకువచ్చినట్లు నిందితులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి స్కోడా కారు, మత్తు పదార్థాలు, సెల్ ఫోన్లను సీజ్ చేశారు. కారులో నిషేధిత మాదక ద్రవ్యాలు తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని కారులో నుండి 12.3 గ్రాముల కొకైన్, 3.2 గ్రాముల ఎండిఎంఏ మరియు 3.1 గ్రాముల గాంజా పౌడర్ను ఉపయోగించి కారును మరియు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేయడమైనది. ఇది డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ క్రైమ్ నెంబర్ 1/2024. దీని డీటెయిల్స్ ఏంటంటే, నిన్న రాత్రి 21:40 నడిపల్లి తాండా దగ్గర ముద్దాయిలిద్దరు ద్వారంపూడి విక్రమ్ మరియు షేక్ ఖాజా మొయినుద్దీన్ ఇది ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఇది వాళ్ళ ఉపయోగ నిమిత్తం రవాణా చేస్తుండగా ఇన్ఫర్మేషన్లో పట్టుకున్నాము. నిజామాబాద్ జిల్లాలో తొలిసారి కొకైన్తో పాటు ఎండిఎంఏ లాంటి మత్తు పదార్థాలు పోలీసులకు చిక్కాయి. ప్రధానంగా మెట్రోపాలిటన్ ప్రాంతాలకే పరిమితమైన డ్రగ్స్ ఇక్కడ పట్టుబడడం స్థానికంగా కలకలం రేపింది. గత నెల 31న నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నడిపల్లి తండాలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కోనసీమ జిల్లాకు చెందిన ద్వారంపూడి విక్రమ్, పల్నాడు జిల్లాకు చెందిన షేక్ ఖాజా మొయినుద్దీన్ వద్ద భారీగా మత్తు పదార్థాలను పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ ను ఢిల్లీకి చెందిన రాహుల్ అనే వ్యక్తి ద్వారా తీసుకువచ్చినట్లు నిందితులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి స్కోడా కారు, మత్తు పదార్థాలు, సెల్ ఫోన్లను సీజ్ చేశారు.